తన స్నేహితుని ఇంటి దగ్గర ఉన్న రవి టైం మార్చగానే మళ్ళీ తన ఇంటి దగ్గర చెప్పులు వేసుకుంటూ ఉండడం రవికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సరేలే అనుకొని మళ్ళీ నడుచుకుంటూ స్నేహితుని ఇంటికి వెళ్ళి మళ్ళీ టైం మార్చాడు. ఈసారి కూడా ముందు జరిగినట్లే జరిగింది. అప్పుడు రవికి అంతా అర్థమయ్యింది. ఆ వాచ్లో ఏ టైం ఉంటే ఆ కాలానికి వెళ్ళొచ్చు అని రవి తెలుసుకున్నాడు. రాజుతో కలిసి పరీక్ష రాయడానికి వెళ్ళిపోతాడు. పరీక్ష రాసి ఇంటికి వచ్చాక రవికి ఒక ఆలోచన వచ్చింది. తను పరీక్షలో పాస్ అవుతాడో లేదో అన్న విషయాన్ని తెలుసుకుందామని అనుకొని వెంటనే ఆ మ్యాజిక్ వాచ్లో టైం మార్చి రిజల్ట్స్ వచ్చే తేదీకి వెళ్ళి రిజల్ట్స్ చూసుకుంటే తను పాస్ అయినట్టు ఉంటుంది. కానీ తన స్నేహితుడు రాజు మాత్రం ఫెయిల్ అవుతాడు. తిరిగి ప్రస్తుత కాలానికి వచ్చేసి రాజుకి ఈ విషయాన్ని చెప్తాడు. మొదట అదంతా నమ్మడానికి వీలు లేకుండా ఉందని అనుకున్న రాజు తర్వాత రవిని నమ్ముతాడు. కానీ రాజు మనసులో ఫెయిల్ అవుతాను అనే భయం పెరిగిపోతుంది. ఆ భయంతో ఎలాగైనా పాస్ అవ్వాలి అనే ఉద్దేశంతో బాగా చదవటం మొదలు పెడతాడు. రవి మాత్రం నేను ఎలాగో పాస్ అవుతాను అనే ధీమాతో చదువు జోలికి పోకుండా ఆ వాచ్తో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. పరీక్షలన్నీ అయిపోయి రిజల్ట్స్ రోజు రానే వచ్చింది. కానీ రవి పాస్ అవ్వలేదు. రాజు మాత్రం పాస్ అవుతాడు. ఇలా ఎలా జరిగిందో రవికి అర్థం కాక బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రాజు రవి దగ్గరికి వచ్చి, ఒరే, ఎందుకురా బాధపడతావు? జరగాల్సిందే జరిగింది. నువ్వు పాస్ అవుతావని తెలిసి ముందు చదివినంత చదవలేదు. కానీ నేనెక్కడ ఫెయిల్ అవుతానేమో అని భయంతో ముందు కంటే ఎక్కువ చదివాను. అందుకే నేను పాస్ అయ్యాను, నువ్వు ఫెయిల్ అయ్యావు. అవునరా, నిజమే. పాస్ అవుతాను అనే విషయం తెలియకముందు బాగా చదివాను, కానీ తర్వాత చదవనే లేదు. నేను భవిష్యత్తులోకి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోవటం నీకు మంచి జరిగింది, కానీ నాకు కాదురా. ఇలా జరగడం కూడా ఒక రకంగా మంచిదేరా. ఎందుకంటే ఇంకోసారి ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. అవునరా, అది కూడా నిజమేలే. కొన్ని రోజుల తర్వాత ఒక ముసలాయన రవి వాళ్ళ నాన్న రాఘవయ్యను వెతుక్కుంటూ ఆ ఊరికి వస్తాడు. రాఘవయ్య పేరుగాని ఇల్లుగాని ఆ ముసలాయనకు తెలియకపోవడంతో చాలాసేపు ఊరంతా వెతికిన తర్వాత చివరకు రవి వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. ఆ ముసలాయన రాఘవయ్యను చూడగానే ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతాడు. రాఘవయ్యకు మాత్రం ఆ ముసలాయన ఎవరో జ్ఞాపకం రాదు. అప్పుడు ఆ ముసలాయన, నేనే నాయనా, కొన్నేళ్ల క్రితం చావు బ్రతుకుల మధ్యలో నీ చేతికి ఒక సంచి ఇచ్చాను. ఎవరికి దొరకకుండా పారేయమని అడిగాను. రాఘవయ్యకు టక్కున జ్ఞాపకం వచ్చింది. అయ్యా, మీరు నన్ను క్షమించండి. అయ్యా, మీరు చెప్పిన పని నేను చేయలేకపోయాను అని ఏడవడం మొదలుపెట్టాడు. పర్వాలేదులే బాబు, బాధపడకు. దానివల్ల ఎవరికి ఏ హాని జరగకపోతే అదే చాలు. అసలు ఆ సంచిలో ఏముందో కూడా నాకు తెలియదు. నేను చూడనే లేదు. అలాగే తెచ్చి అటక మీద పెట్టేశాను. మీరు వచ్చి కూర్చోండి అయ్యా, నేను వెళ్ళి ఆ సంచిని తీసుకొని వస్తాను అని రాఘవయ్య అనగానే అలాగే అని ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాడు. రాఘవయ్య అటకపైన ఉన్న సంచిని తీసుకొని రావడానికి వెళ్తాడు. తరువాత కథ వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సుజాత ఒక పేదింటి మహిళ. వాళ్ళ ఆయన సీనుతోని కలిసి సిటీలో ఒక ఇంట్లో అద్దెకొండుకుంటా ఒక నగల షాప్లా పని చేసుకుంటున్నది. ఆమె ఇంటామె సీను అమాలి పని చేస్తుంటాడు. సుజాత పిల్లలు హాస్టల్లో ఉంటారు. ఒకనాడు సుజాత పనికి పోదామని టిఫిన్ బాక్స్ పెట్టుకుంటున్నది. సీనేమో ఆయన సైకిల్ దుడుచుకుంటుండగా ఇంటోనర్ ప్రసాదరావు వచ్చి, నువ్వు ఇట్లా చేసుడు మర్యాదగా లేదయ్యా సీను. నాకు కూడా అనిపిస్తున్నది రావు గారు, కానీ ఏం చేద్దాం, సైకిల్ బాగా దుమ్ము పట్టింది అందుకే. నేననేది సైకిల్కు పట్టిన దుమ్ము గురించి కాదు,
కొంపనీసి ఇంటి రెంట్ గురించి అయితే కాదు కదా? అవును, ఇంటి రెంట్ గురించి 2 నెలల రెంట్ ఇయ్యాలి. ఇష్టం లేండి, ఏం పారిపోం కదా. ఎప్పుడు ఇస్తావయ్యా? చేద్దామంటే పని లేదు, చేతిలో పైసలు లేవు, రాగానే ఇస్తా. వచ్చినప్పుడల్లా ఇదే ముచ్చట చెప్తున్నావు. 4 దినాల్లో నాకు పైసలు ఇవ్వకపోతే ఇంట్లోకేంచి మూట ముళ్ళ మొత్తం బయటేస్తా ఏమనుకున్నావో అని అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. ఆయన పోగానే సుజాత బయటికొచ్చి, ఎవరయ్యా? ఇంటి ఓనరు 2 పైసల కోసానికి వచ్చిండు. మరి ఏమన్నావు? ఒక 4 దినాల్లో ఇస్తా అని చెప్పినా. సరే మరి నేను పోయొస్తా అనుకుంటా బస్ స్టాప్ దాకా నడుచుకుంటా పోయింది. తొవ్వల సుజాత, పొలగాండ్ల హాస్టల్ ఫీజు కట్టాలి, ఇంటికి రాయి కట్టాలి, ఎట్లనో ఏమో, ఈ జీతం పైసలు ఎన్నడు పడతాయో ఏందో అనుకుంటా నడుచుకుంటా బస్ స్టాప్ దానికి వచ్చింది. బస్ స్టాప్ లా కొంతమంది జనం ఉన్నారు. ఇంతలా సుజాత, ఏమండి 22వ నెంబర్ బస్సు పోయిందా? ఇంకా పోలేదు. ఓ అనుకుంటా బస్సు కోసం చూసుకుంటున్నది. అట్లా ఆమె బస్సు కోసం చూస్తుంటే కొంచెం దూరంలా మోహన్ అనే అందుడు వచ్చుడుగా అనిపించింది. ఆయనను చూసి, ఈ పెద్ద అయినా ఏడికి పోవాలన్నా ఏమో, పాపం సూపు కూడా లేకుండా బతుకు పోరాటం చేస్తున్నాడు అని అనుకుంటుండగా 10వ నెంబర్ బస్సు వచ్చి ప్యాసింజర్లను ఎక్కించుకొని ముందుకు పోతున్నది. ఆ బస్సు కొంచెం ముందడికి పోయిందో లేదో మోహన్ ఆడికొచ్చి, అమ్మా 10వ నెంబర్ బస్సు వస్తే చెప్పుండ్రి. అయ్యో, ఆ బస్సు ఇప్పుడే వెళ్ళిపోతున్నది సార్. అవునా, ఉండుండ్రి నేను ఆపుతా అని అనుకో తిరుగుతా అంటే సుజాత ఆ బస్సు వెనుక పరిగెత్తుకుంటా పోయి, ఆపండి ఆపండి, బస్ ఆపండి అని అరుచుకుంటా ఆ బస్ ఆపి, సార్ ఆపురి, పాపం ఆ పెద్ద ఆయన వస్తుండు, కండ్లు కూడా లేవు, ఆయనను తీసుకొస్తా ఉండుండ్రి అని అనుకుంటా మళ్ళా ఆ అందుని దగ్గరికి పోయి, రండి బాబాయ్ నేను తీసుకుపోతా అని ఆయన చెయ్యి పట్టుకుని బస్సు దాకా తీసుకొచ్చి బస్ ఎక్కించి మళ్ళా బస్ స్టాప్ దగ్గరికి వచ్చింది. ఆమె ఎక్కాల్సిన బస్సు రాగానే ఎక్కి వెళ్ళిపోయింది. ఒక వారం దినాలు గడిచినాయి. సుజాత పనిచేస్తున్న షాప్ ఓనర్ శెట్టి సుజాత ఇంటికి వచ్చిండు. ఆయనను చూడంగానే సుజాత కంగారు పడుకుంటా, నమస్కారం సార్. చాలా మంచి పని చేసినావమ్మా. నీ అసొంటి మంచోళ్ళు నా షాపులో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నా అని అన్నాడు. సుజాతకు ఏం అర్థం కాలే. ఏమంటున్నారు సార్, నాకేం అర్థమైతలేదు. నువ్వు అందుని బస్ ఎక్కించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది చూడు అని ఫోన్లా వీడియో చూపెట్టిండు. సుజాత ఉరుక్కుంటొచ్చి ఆయనను బస్ ఎక్కించుడు ఎవరో వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టిండు. అది వైరల్ అయింది. ఆ వీడియో చూసి సుజాత షాక్ అయింది. ఇగో సుజాత, నీ మంచితనానికి నేను ఇస్తున్న గిఫ్ట్ ఇది అని ఏవో పేపర్లు ఇచ్చిండు. ఆ పేపర్లు ఇప్పుడు సుజాత ఉంటున్న ఇంటి డాక్యుమెంట్. అవి చూసి సుజాత మళ్ళా షాక్ అయింది. అంతలోనే ప్రసాద్ వచ్చి, నీ మంచితనం కొద్దీ రెంట్ కట్టాల్సిన ఇంటికే ఓనర్ అయినవమ్మా సుజాత, నీకిగా రెంటు బాధలుండయి, ఈ ఇల్లు నీదే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. ఆయనదిగా సుజాత ఆనందానికి హద్దులే లేవనుకోరాదుండ్రి. ఇట్లా మంచి పనులు చేసుకుంటా ఆ ఇంట్లోనే హాయిగా వండుకుంటా పిల్లల్ని చదివించుకుంటున్నారు సుజాత, సీను.